అర్జున్ తాతగారు తన కుటుంబీకులు ఎవరైనా తెలియక మంత్రం చదివేస్తారని ముందుగా నియమ నిబంధనలు, తర్వాత మంత్రం, ఆ తర్వాత మంత్రం వికటిస్తే చేయాల్సిన చర్యలు రాసుంచారు. కానీ నియమాలను చింపేసి తెలివిగా అర్జున్ నాతో చదివించాడు. కానీ నేను మంత్రం చదివాక వికటిస్తే ఎలా తప్పించుకోవాలో మా ఫ్రెండ్ సాయంతో తెలుసుకున్నాను. ఓడిపోతున్న నేను ఆయన చేతిరాతిని అనుకరించి అర్జున్ భవిష్యత్తుని మార్చి రాశాను. అర్థం కాలే కన్నా. సింపుల్గా వాళ్ళ తాతగారి హ్యాండ్ రైటింగ్లో ఈ మంత్రం రెండోసారి చదివిన వాడికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని రాశాను అంతే. అది నమ్మి వాడు మంత్రం చదివేశాడు. ఇంతకీ వాళ్ళ తాతగారు ఏం రాశారు? మంత్రం రెండోసారి చదివితే నా ఫ్రెండ్ నన్ను వదిలేసి రెండోసారి మంత్రం చదివిన వాళ్ళతో బాగా ఫ్రెండ్షిప్ చేస్తుందని రాశారు.